నేటి ముఖ్యాంశాలు. శ్రీ కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు. 24వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యటన. పని కావాలంటే ఖర్చవుతుంది, గురువుకే అడ్డనామాలు పెట్టడానికి యత్నించిన శిష్యుడు. ఎన్నికల కోడ్లో భాగంగా తనిఖీలు. 2.5 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆహారం సరిగా పెట్టడం లేదంటున్న రోగులు. పెద్దేమూలు శ్రీ వివేకానంద పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. ఫ్రంట్ లైన్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. కాంగ్రెస్ గూటికి డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి తనయుడు మహిపాల్ రెడ్డి. శివం గ్రామర్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు. 7వ రోజు 90,000 పార్థివ లింగాల తయారీ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గురువారం తాండూరు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు బతుకమ్మకు రకరకాల పూలతో అలంకరించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులను ధరించి అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ దేవరి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మ తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసిందని అన్నారు. పాఠశాల డైరెక్టర్ జయవర్ధన్ రెడ్డి విద్యార్థులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల కరెస్పాండెంట్ పట్ల సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ పూర్వకాలం నుండి వస్తున్న మన అతి పురాతనమైన సంస్కృతి బతుకమ్మ పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నిజామాబాద్ రమేష్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, మహబూబ్, సునీత, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
గురువారం తాండూరు పట్టణంలోని 24వ వార్డులో తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీమ్ల గురించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా హబీబ్ లాలా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఈ పథకాలు తెలంగాణలో కూడా ప్రవేశపెట్టనున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. తాండూరు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ పటేల్ మాట్లాడుతూ తాండూరులో పలు సమస్యలు ఉన్నాయని, 24వ వార్డులో రోడ్డు మధ్యలో ఓ వ్యక్తి బోర్ వేయడం అందరికీ ఇబ్బందిగా మారిందని, మున్సిపల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, సమస్యను పరిష్కరించాలని ఉదయ్ శంకర్ పటేల్ కోరారు. ఈ కార్యక్రమంలో రాము, భాస్కర్, గౌస్ లాలా తదితరులు పాల్గొన్నారు. सबको ये समझा रहे हैं कि कांग्रेस पार्टी एक ही ऐसी पार्टी है जो देश को संभाल सकती है। जो जैसे कि 10 साल से देख रहे हैं कि हर एरिया में प्रॉब्लम चल रही है, हर जगह जो है ना ये लोग नाकाम हो रहे हैं, चाहे वो बीजेपी होने दो या जो TRS होने दो। तो हम यहाँ पर गली में इसीलिए फिर रहे हैं कि डोर टू डोर हर वार्ड में जो है ना हमारे हर आदमी को जो है ना ये 6 स्कीम्स मालूम होना, और ख़ास करके अब यहाँ पर 6-7 आदमी से हम लोग जो मिले, हमारे जो रशीद साहब बोल के है, यहाँ पर भी प्रॉब्लम है यही आ रही कि उनको पेंशन नहीं करा रहे। हर वार्ड में यही प्रॉब्लम आ रही कि पेंशन बड़े लोग, तकरीबन बड़े लोग हैं, पेंशन 8-10 आदमी के नाम है, अब नहीं बोल सकता। फिलहाल एक सैयद रशीद साहब बोल के है, उनका होना तो फ़ोन नंबर भी है, और एक हमारे रत्नाकर साहब हैं, उसके बाद शिवचरण रेड्डी साहब है, जटूर के सरपंच साहब उन्होंने भी है। तकरीबन जो है ना ये लोगों की यही प्रॉब्लम है। और एक मेन प्रॉब्लम, ये मेन रोड जो आ रहा ना साहब, जरा इधर बताओ ना, जो मेन रोड यहाँ से जा रहा है वहाँ पे जाके क्लोज हो जा रहा हो, वहाँ से एंट्रेंस के लिए जगह पूछे। हमेशा जो है ना ये लोग जो भी ठहरे वो लोग जो है ना यही हामी दिए कि वो रोड साफ करा के देता हूँ बोल के, रास्ता बना के देता हूँ बोल के, मगर कोई भी नहीं करे, आज तक भी कोई भी नहीं करे। चाहे महेंद्र रेड्डी साहब होंगे, चाहे जो है ना हमारे रोहित रेड्डी साहब होने, ये लोग कोई भी कुछ काम नहीं करे, और हर वार्ड में 1-1 करोड़ रुपये खर्चा करे बोल के हमेशा बोल रहे हैं। यहाँ पर 1 रुपये भी नहीं लगे सर। हमारे को शर्म आ रही बोलने का, हर वार्ड में यही बात बोलना पड़ रहा है। हमारे को शर्म आ रही कि कोई वार्ड में पैसे नहीं लगे। वो लोग मोरिया का हाल वही, कचरे का हाल वही, जहाँ जाओ वही हाल है। म्यूनसिपालिटी फेल, कांग्रेस पार्टी है, जहाँ हमारी जो कांग्रेस पार्टी है जो फिलहाल फिर रही है, अब कम से कम 1 महीने से फिर रहे हैं। हर वार्ड में यही प्रॉब्लम है, हर वार्ड में यही प्रॉब्लम है। पैसे लगाए बोले, पैसे कहीं नहीं लगाए। मैं कल इंक्वायरी कर रहा तो पैसे कहाँ लगे सो है, MLA साहब के घर के बाजू में लगे सो है, नरसिंह लोडी जो वाइस चेयरमैन उनके घर के आजू बाजू में लगे सो है, और एक चेयरमैन जो उसके गंज के उनके घर के आजू बाजू, उनके घर उनके जो फंक्शन वाला उनको लगे सो है। जितने भी आए 36 वाड़ा में 36 करोड़ रुपए सिर्फ ये लोग अपने खुद के लिए लगा लिए। जय हिंद, जय कांग्रेस। వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున 24వ వార్డులో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. 6 గ్యారంటీల గురించి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా హబీబ్ లాలా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. జనరల్ సెక్రటరీ గారు రాము మరియు భాస్కర్, వైస్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇక్కడ ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లం ఏమున్నదంటే 24వ వార్డు రావడానికి ఎంట్రన్స్లోనే ప్రాబ్లం ఉన్నది. 5-6 ఫీట్ల రోడ్డు కూడా లేదు. ప్రతి ఇంట్లో కూడా దాని గురించే చెప్పడం జరుగుతున్నది. అయితే వార్డు అయిపోయిన తర్వాత అక్కడ బ్యాక్ సైడ్ కూడా రోడ్డు చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నది. రోడ్డు మధ్యలో ఎవరో బోరింగ్ వేయడం జరిగింది. ఇంత పెద్ద పైప్ పెట్టిండ్రు, రావాలంటే కష్టం. 2 వీలర్ రావాలంటే కూడా చాలా కష్టంగా ఉన్నది. అదేవిధంగా ఇక్కడ కొన్ని ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లోనే ఇట్లా నీట్నెస్ అనేది లేనే లేదు అసలు. డ్రైనేజ్ సిస్టమ్ కూడా అన్ని నీళ్లు రోడ్డు మీద వాడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ మన కమిషనర్ గారు పట్టించుకొని వాళ్ళకి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా హబీబ్ లాలా గారి ఆధ్వర్యంలో మేము కోరడం జరుగుతున్నది. రైట్. 24వ వార్డులో పడ్డ మన సోనియా గాంధీ గారు మొన్న జరిగిన భారీ బహిరంగ సభలో మరి ఏమైతే 6 గ్యారంటీ చెప్పిందో, మరి అదే 6 గ్యారంటీలు తీసుకొని వచ్చి 24వ వార్డుల ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ప్రజలు కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. ప్రజాదరణ మంచిగా వచ్చింది. రాబోయే కాలంలో మనం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్న వాళ్ళు కూడా మరి అవకాశం నమస్కారం. కొందరు నాయకులు పనులు చేయిస్తాం, ఖర్చు అవుతుంది అని అంటుంటారు. అందులో భాగంగానే తాండూరు మండలం వీరారెడ్డిపల్లిలో వెలిసిన అత్యంత పురాతనమైన వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో ధూపదీప నైవేద్య పథకం అమలు కోసం ఖర్చు అవుతుందని దేవాలయ పూజారికే ఓ శిష్యుడు శటగోవం పెట్టడానికి ప్రయత్నించారు. దేవాలయానికి 2 పూజారులు ఉంటారు, 2 సగం సగం వేసుకోండి, ఖర్చులు కూడా 2 చూసుకోవాలి. మరి ప్రస్తుతానికి మాత్రం అధికారులు 60,000 అడుగుతున్నారని, పని అయిపోయిన తర్వాత
ఎంత అడుగుతారో అంత ఇవ్వాల్సిందే అని ఆ నాయకుడు అర్చకులతో అన్నారు. నిజానికి ఏ అధికారి ఒక్క రూపాయి కూడా అడగలేరు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా ఎవరైనా లంచం ఇచ్చినా తీసుకున్న పీడీ యాక్టులు తప్పదని హెచ్చరించినా సదరు నాయకులు ఇలా అనడం పట్ల పలువురు విస్మయానికి గురవుతున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి నరేందర్ ద్వారా ఒకే రోజు 15 ధూపదీప నైవేద్యం ఆర్డర్ కాపీలు మంజూరు చేయడం జరిగింది. ఏ ఒక్క పూజారి దగ్గర నరేందర్ కానీ ఇతర నాయకులు కానీ ఎవ్వరు కూడా ఒక్క రూపాయి అడగలేరు. కానీ ఈ నాయకుడు పూజారికి ఫోన్ చేసి డబ్బులు అడగడం జరిగింది. ఈ నాయకుడు తాండూరు మున్సిపల్ లో కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. ఆ నాయకుడు ఏమంటున్నారో మీరు కూడా వినండి ఒకసారి. నమస్తే పటేల్. నమస్కారం. నమస్కారం, చెప్పండి పటేల్. ఇప్పుడు ఇద్దరు సమ్మతం మీదే కదా నడిచేది ఇప్పుడు ఇది. అదే ఒప్పంద పత్రం రాసుకున్నాలే జరా, ఆ సంగతి ఇచ్చిపెట్టు. ఇప్పుడు ఎవరు గుళ్ళో ఉంటే వాళ్ళకి పైసలు. అదే ఇప్పుడు నేను ఉంటాను నడమ చెప్తా పట్టు నేను. సరే సార్. కాగితం నోటరీ రాపిస్తా పట్టు. సరే మంచిది. ఇప్పుడు అది మళ్ళీ ఇప్పుడు ఎట్లా మన కమిషనర్ కు పని కావాలంటే ఖర్చు అవుతుంది కదా ఇప్పుడు. అవునవును, అయితే ఎట్లా చేద్దాం పటేల్? అదే ఖర్చుకి ఇద్దరు కలిసి పెట్టుకోండి మళ్ళా. అతను ఒక్కడిని ఎందుకు ఖర్చు పెట్టిస్తావు? అట్లేం చేద్దాం పట్టు. ఇప్పుడు అదే ఇక సారు ప్రస్తుతం అయితే ఇప్పుడు 50 తీసుకురా. మళ్ళా నేను పని అయినాక మళ్ళా ఎంత అడుగుతారు ఎన్ని? అది ఇప్పుడైతే సారు ఫస్ట్ 50 దగ్గర అడిగిండు. ఏంటికి 50? నేను ఊరికే చేపిస్తాను. నేను 50 ఎందుకు? నువ్వు 50,000 దానికి వచ్చే 10,000కు అది 2 నెలలకు 3 నెలలకు భారీ పడతాయి అవి. నేను చేపిస్తా పర్లేదు. అట్లా లేదు ఇప్పుడు. నువ్వు ఊరికే అప్లికేషన్ ఇస్తే అవుతుంది. నువ్వు 50,000 అంటే ఏమో నెలకు 50,000 జీతం వస్తుంది 3 కల 10,000కు. అట్లా కాదు, వేరే మనుషులు పట్టుకొని కమిషనర్ తో మాట్లాడిపించిన డైరెక్ట్ కమిషనర్. నేను పోయి మాట్లాడతా. నేను డైరెక్ట్ కమిషనర్ పోయి అడుగుతా. నేను వేరే మనుషులు పట్టుకొని కమిషనర్ తో మాట్లాడిపించిన డైరెక్ట్ కమిషనర్. నేను పోయి మాట్లాడతా. నేను డైరెక్ట్ కమిషనర్ పోయి అడుగుతా. నేను 50,000 ఏంటికి అయితే ఉన్న డైరెక్ట్ వచ్చిన వాళ్ళతోనే మంచిది 20-30,000 తీసుకొని ఇచ్చిండ్రు. అదే నేను తెలుసుకుంటా పట్లే. అంత అంటే చాలా అవుతుంది. అంత అవసరం లేదు. అదే గవర్నమెంట్ జీతమా ఏమైనా అది ఎవడైనా ఇప్పుడు అందరికంటే అలర్ట్ అయినప్పుడు తీసుకుంటే అయిపోతుండే. అప్పుడు 30,000 ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఫ్రీలో అయితే ఒక అప్లికేషన్ లెటర్ ఇస్తే అయిపోతుంది. పైసలు ఎందుకు పడతాయి? అప్లికేషన్ లెటర్ ఇస్తే అయితే చెప్పి మళ్ళీ నీవే చెప్పి మళ్ళీ కాదంటే నేను చెప్తున్నా కదా ఎండోమెంట్ ఆఫీస్ లో కదా నాకు తెలుసు కదా. అదే నేను కూడా తిరిగినా. నేను తెలుసు. నేను మాట్లాడతా పట్లే. తెలుసుకుంటా పట్లే. సరైన ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్న 2.5 లక్షల రూపాయలను తాండూరు పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్లో భాగంగా తాండూరు పట్టణంలోని విలేమూర్ పాఠశాల దగ్గర నిర్వహిస్తున్న తనిఖీల్లో సరైన ఆధారాలు సాక్ష్యాలు లేకుండా తరలిస్తున్న 2.5 లక్షల రూపాయలను తాండూరు పట్టణ పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టుబడిన డబ్బులను స్క్రీనింగ్ కమిటీకి అప్పజెప్పడం జరుగుతుందని తెలిపారు. వీటి వెరిఫై చేస్తాము. ఏంది బిల్స్ ఉన్నాయా, లీగలా ఇల్లీగలా. ఆయన
తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఆహారం సరిగా పెట్టడం లేదంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్లు, పండ్లు తదితర ఆహార పదార్థాలు మెనూ ప్రకారం ఇవ్వడం లేదంటూ, ఆహారం సరిపోవడం లేదంటూ రోగులు ఆవేదన చెందుతున్నారు. పై అధికారులు దృష్టి సాధించి సరైన ఆహారం అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమీ సప్లై లేదు. రాత్రి వచ్చినామంటే కూడా ఎవరు పట్టించుకోలేరు, సరిగా వచ్చినప్పుడు అయితే పట్టించుకోలేరు. ఇప్పుడు అన్నం ఇంత పెడితే అన్నం ఏం తినాలి, ఏం చేయాలి, ఎవరు అడిగేటోళ్ళు లేవు. గుడ్డు ఇయ్యరు, పండు ఇయ్యరు, ఎంత చేయాలి, ఎవరిని అడగాలి? నీకు అన్నం ఎంత ఇస్తున్నారమ్మా? ఇంత ఇస్తుండ్రా? పండ్లు ఏమి ఇయ్యలేరా? పండు లేదు, గుడ్డు లేదు, మళ్ళీ కూర గింత. ఎట్లా చేయాలి? ఇట్లా అయితే ఏం తినాలి? పేషెంట్ ఎందుకోసం దవ్వనకు ఎంతున్న మనిషి లేకుండా పేషెంట్ కన్నా ఉండాలి కదా. అయితే పేషెంట్ కి ఇచ్చినారా? ఇంతే. దాంట్లో ఇద్దరు తినాలా మీరు? ఎట్లా చేయాలి చెప్పండి, మీరే చెప్పండి మాకు. మీరన్నా ఉప్మా ఇంత పెడతారు, మరి అక్కడి నుంచి ఎందుకు లేదు? మేము ఎవరికి చెప్పుకోవాలి బాగా? ఇప్పుడు ఎవరు అడుగుతారు? ఫిల్టర్ నీళ్లు పెట్టిండ్రు, దానికి 1 రూపాయి వేస్తే నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు తిరిగి చేయాలి. గవర్నమెంట్ ఆ సార్ ఎవరున్నారో అవి కూడా తిరిగి చేయాలి. అన్నం కూడా మంచిగా చేయాలి వచ్చిన అందరికి. అట్లా చేస్తే మంచిగా ఉంటుంది. రూపాయి 50 తేవాలి. 1 రూపాయి అని ఎవరికైనా అడగొచ్చు తిరుగుమా? అడిగితే కూడా ఎవరు రూపాయి సరిగ్గా ఇయ్యరు. 1 లీటర్ నీళ్ళు కూడా రావు. ఎందుకే తిండ్రు? రూపాయి అడిగే తేవాలి. ఆ రూపాయలు ఉంటే మేము దవాఖానకి ఎక్కువస్తాం. ఆ దవాఖానకే రాము పైసలు ఉంటే యాన పోయి తీసుకుంటాం. పలుకు అది మొత్తం చెత్త పుట్ట వాడేసిందా? అన్నం ఇస్తున్నారు, ఏం ఖర్చు తిరుగుతుంది? మేము పెడుతున్నాం గవర్నమెంట్. ఏ ఊరు మీది? పెద్దమూలు. ఎప్పుడు వచ్చినారు? మేము 3 రోజులు వచ్చి. అన్నం ఇస్తలేరా? ఏమి ఇస్తున్నారు, ఇట్లా వాడేస్తున్నారు. అయితే పేషెంట్ కి మీకు ఇద్దరికి తినాలా దాంట్లోనే? అదే అది కుక్కలకు కూడా అయింది, మనుషులకు కూడా కాదు. పొద్దున వచ్చి ఇంకా డబ్బుల నాశనం పెడుతున్నాం. ఇప్పుడు ఎవరు సరిగా అయ్యకొచ్చినారు? అన్నం సరిగా అయ్యాలి అని చెప్తున్నారు మీరు, అంతేనా? నీళ్ళ కోసం కూడా ఏమో చెప్తున్నారు కదా. కడిగేటోళ్ళతో లెక్క పెట్టిస్తున్నారు పేషెంట్లు. దొంగలమ్మా మేము? దొంగలమ్మాయి వచ్చి ఉన్నామా? అయితే మీకు ఇప్పుడు అన్నం లేదా? మీకు కనిపిస్తాం, మేము తింటూ ఉన్నది. లేకుంటే అప్పుడే వస్తుంది. ఆ ప్లేట్ తీసుకుని అది అన్నం తెచ్చి చూపిస్తాను నేను. ఇంతగానో పరిచయం చేసి సరే అమ్మా, మీ బాధ ఏమున్నది మేము చెప్తాము, చెప్పి చేస్తాము. సరేనా? చేస్తాము. అవును, మేము కూడా చెప్తాము. సరే అమ్మా, చెప్తాం. మేము చెప్పి ఏమున్నది అన్నం ఎక్కువ ఇచ్చేది కూడా చెప్తాం. చేస్తాం. ఏమున్నది మాట్లాడి పెద్దోళ్ళు ఉన్నారు, మాట్లాడి చేస్తాం. సరేనా? కాంట్రాక్ట్ ఎవరు ఉన్నారో అతనికి చెప్పి అతనికి మేము చెప్తాం. కాంట్రాక్ట్ ఎవరు ఉన్నది వాళ్ళకి చెప్పి ఏమున్నది చెప్పిస్తాం. సరేనా? నీళ్ళది కూడా చెప్పిస్తాం, అన్నం కూడా చెప్పిస్తాం. సరేనా? అవును, అదే చెప్తాం. కాంట్రాక్ట్ అతను ఎవరు ఉన్నారో వాళ్ళకి చెప్తాం. సరే చేద్దాం. సరే, అది ఏమున్నది ఆడ కాంట్రాక్టర్ ఎవరు ఉన్నాడో అతను నింది అతన్ని చిల్లర ఇవ్వాలి అని ఆడ పూసాలి అని చెప్తున్నారు. లేకుంటే ఫ్రీ అన్న పెట్టాలని చెప్తున్నారు. సరే కాంట్రాక్ట్ ఎవరు ఉన్నారు వాళ్ళకి చెప్తాం. మేము చెప్పి ఫ్రీ అన్న పెట్టిస్తాం. సరే అది ఫ్రీ అన్న చేపిస్తాం. లేకుంటే ఫ్రీ చేద్దాం. అది పెట్టేది మాట్లాడి చేపిస్తాం. సరేనా? అవును. అవును. సరే ఫ్రీ చేపిస్తాం. సరేనా? ఎంతమంది చెప్పారు?
పెద్దెముల్ మండలంలోని స్వామి వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థినులు బతుకమ్మ ఆటపాటలు గురువారం ఘనంగా నిర్వహించారు. బతుకమ్మను రకరకాల పూలతో పేల్చి ఆటపాటలతో అలరించారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వివేకానంద పాఠశాల నిర్వాహకులు కరుణాకర్ రెడ్డి, బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి, బాలికల పాఠశాల హెడ్ మాస్టర్ అక్క మహాదేవి మాట్లాడుతూ విద్యార్థులకు బాల్యం నుండే సంస్కృతిపై అవగాహన కలిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అక్కమాదేవి, నరేందర్ రెడ్డి, మంజుల, సుధారాణి, వ్యాయామ పాఠశాలలు రాధాకృష్ణ, నిరంజన్ రెడ్డి, శంకర్, ప్రవీణ్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంస్కృతి సాంప్రదాయాలకు నిలువైన నిదర్శనం తెలంగాణ పండుగలు అని ఫ్రంట్ లైన్ హై స్కూల్ కరస్పాండెంట్ భరత్ రెడ్డి అన్నారు. గురువారం ఫ్రంట్ లైన్ స్కూల్ ఆవరణలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, పండుగల విశిష్టతపై విద్యార్థులకు ఆసక్తి కలిగేలా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మ ఆటపాటలకు లయబద్ధంగా నృత్యాలు చేస్తూ కోలాటం ఆడుతూ సంతోషంలో మునిగి తేలారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్, బీజేపీ నాయకులు లక్ష్మారెడ్డి తనయుడు, బీఆర్ఎస్ యువనేత రుద్రారం మహిపాల్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూరు పట్టణంలోని శివం గ్రామర్ స్కూల్లో బతుకమ్మ వేడుకలను విద్యార్థులు ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. బతుకమ్మను వివిధ రకాల పూలతో అలరించి సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ ఆటపాటలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు
పట్టణంలోని నాగారం నరసింహుల కాంప్లెక్స్ లో గత 7 రోజులుగా కొనసాగుతున్న పార్థివ లింగాలు అనగా మట్టి లింగాల తయారీ నేటితో 90,000కు పైగా తయారు చేయడం జరిగింది. కోటి లింగాలను మట్టితో అనగా పార్థివ లింగాలను తయారు చేయడంలో భాగంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణంలో ఎవరైనా ఉదయం 9 నుండి సాయంత్రం 7 వరకు పాల్గొనవచ్చని నిర్వాహకులు కోడూరు వినోద్ కుమార్ తెలిపారు. రానున్న కార్తీక మాసం 19 నుండి 27 లోపు సాక్షాత్తు శివుడు నడిచే కాశీలోని శివాల ఘాట్ లో శ్రీ విజయానందనాథ్ గురు సేవా సమితి తంగిరాల రామచంద్ర సాయి గారి ఆధ్వర్యంలో జరిగే మహోన్నత కార్యక్రమంలో తాండూరు లింగాలను కూడా తయారు చేద్దామని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణంలోని మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారం నరసింహులు కాంపౌండ్ లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 6 నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు వారి వీలును బట్టి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారని, ఎవరైనా ఆసక్తి కలిగిన వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని వినోద్ కుమార్ తెలిపారు. గురువారం 7వ రోజు నిర్వహించిన కార్యక్రమంలో కోడూరు వినోద్ కుమార్, నాగారం శ్రీశైలం, మల్లేశం, మిర్యాల సంతోష్, సంగమేశ్వర్, మోహన్, భగత్ సింగ్ వినాయక ఉత్సవ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని గుమాస్తా నగర్ కు చెందిన అన్నపూర్ణ, రాజేశ్వరి, పునీత తదితర మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా సౌండ్ వస్తే మీ సౌండ్ రాదని నేను తగ్గ చేస్తున్నా. కారణలింగం సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదా శివలింగం మహామణిభూషితలింగం పణిపధివేష్టిత శోభితలింగం. అమ్మ అందరు కాలు కడుకున్నాడు ఇక్కడ. పంకజహానికి నమ పార్వతీపతే హర హర మహాదేవ హర 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 శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర శివ శివ శంకర సాంబ సదా శివ 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 శంకర సాంబ సదా శివ హర హర శంకర శివ శివ శంకర శివ శివ శంకర సాంబ సదా శివ హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర శివ శివ శంకర సాంబ సదా శివ శివ శంకర సాంబ సదా శివ 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 శంకర సాంబ సదా శివ 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 శంకర శివ శివ శంకర సాంబ సదా శివ భక్తి బిరేవ చలింగం దినకర కోటి ప్రభాకర లింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం సురవణ పూజితలింగం సురవణ పుష్ప పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి వినాశకలింగం సులేపితలింగం బుద్ధి వివర్ధన సిద్ధసురాసురవందితలింగం
లామినేషన్ అన్ని తీస్తున్నా बोलो भोला शंकर भगवान की नमः पार्वती पते हर 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 शंकर शिव शिव शंकर हर हर शंकर शिव शिव शंकर शिव शिव शंकर सांब सदा शिव 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 शंकर सांब सदा शिव हर हर शंकर शिव शिव शंकर शिव शिव शंकर सांब सदा शिव हर हर शंकर शिव शिव शंकर नमः पार्वती पदे हर हर महादेव हर తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్